ఎప్పుడు యేసుదాస్ గారి ప్రస్తావన వచ్చినా దాసేటన్ అంటే దాసన్న ఇచ్చినటువంటి ప్రోత్సాహం గురించి చిత్రగారు చెప్తూనే ఉంటారు. యేసుదాస్ గారు చిత్రగారి కాంబినేషన్లో కొన్ని వందల కచేరీలు చేశారు. అలాగే కొన్ని అపురూపమైన పాటల్ని పాడారు. వాటిలో తొలి జాబితాలో నిలిచే పాట అసెంబ్లీ రౌడీ చిత్రంలోని మహదేవన్ గారి స్వరకల్పనలో రసరాజు గారు రాసినటువంటి ఈ అందమైన వెన్నెల పాట. ఆ పాటతోనే ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శ్రీ కేజే యేసుదాస్ గారు అండ్ అనురాధ శ్రీరామ్ గారు. అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే మల్లె పూల పందిరిలోవి నడసిరావే సరిగమల మనసు నిండా మరులు పండ పసిడి పల్లకి ఎక్కాల సాగాలే ఊగాలే శివరంగ నవ్వాల గరిసదన 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 వెన్నెలలోన అచ్చు తెలుగు పడుచువలే తరగల గోదారై వలపు మిల మిల మెరవాల మురుగు తరగల గోదారై వలపు మిల మిల మెరవాల పొమ్మ మీత కోకిలన్నై కొత్త రాగం పలకాల కంటిపాపనై కాలి అందనై కంటిపాపనై కాలి అందనై కాలమంద కరగబోసి కావు ఉండనా అరిగ్గరిగ పగ పద పద సగరి దద గరి దద గరి దద మల్లె పూల పందిరిలోకి నడచిరావే సరిగమల సందె సుక్క నిలిచింది బుగ్గ సుక్క పెట్టాలా సందె సుక్క నిలిచింది బుగ్గ సుక్క పెట్టాలా తోడు నీడా ఇరూరమై గూటి కందం తేవాలా తీగ
సంవత్సరం తమిళ వెర్షన్లో జానకమ్మ గారు పాడినటువంటి పాటని తెలుగులో పాడేటువంటి అవకాశం తనకి రావడం అదృష్టంగా భావిస్తారు శైలజ గారు. ఆ పాటని పాడడం అంత ఈజీ కాదండి. బాలు గారు డైలాగులు అయిన వెంటనే పాటని తాళంలో అందుకోవాలి. అయినా సరే ఈ పాటని ప్రతిసారి శైలజ గారు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఇళయరాజా గారి బ్యూటిఫుల్ కంపోజిషన్, వెన్నెలకంటి గారి లిరిక్స్తో ఈ పాటని మన ముందుకు తీసుకొస్తున్నారు మరోసారి శైలజ గారు. అండ్ శైలజ గారితో పాటు బాలు గారి సుపుత్రులు ఎస్పి చరణ్ గారు. నా ప్రియ, ప్రేమతో నేను రాసే ఉత్తరం. చదువు. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ఓహో, పాటలా మార్చేసి రాసావా? అప్పుడు నేను కూడా మారుస్తానే. మొదట నా ప్రియ అనుకున్నాం కదా, ఇక్కడ ప్రియతమ అని మార్చుకో. ప్రియతమ, నీ ఇంట్లో క్షేమమా? నేను ఇక్కడ క్షేమం. ప్రియతమా, నీ వచట కుశలమా? నిచట కుశలమే. ఆహా, ఓహో, నిన్ను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది. కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే, మాటలే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో. ఆహా, తొలి కలల కవితలే మాట మాటలో. ఆహా, అద్భుతం, బ్రహ్మాండం. కవిత, కవిత పడు. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా, నీ వచట కుశలమా? నిచట కుశలమే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో. తొలి కలల కవితలే మాట మాటలో. ఓహో, కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా, నీ వచట కుశలమా? నిచట కుశలమే. నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలీదు, ఏమాయో తెలీదు, నాకు కాదే తెలుసు. ఇవి కూడా రాసుకో. అక్కడక్కడ పువ్వు, నవ్వు, ప్రేమ ఇలాంటివన్నీ వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకోదు కదా. మా దేవి, దేవి. ఇది కూడా రాయలా? అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధ పెడుతుంది అనుకున్నప్పుడు వచ్చి కన్నీరు కూడా ఆగిపోతుంది. మనిదర్ ఉణర్ந்து கொள்ள இது மனித காதல் அல்ல, అదయం తాండి పునిదమానది. గుండెల్లో గాయమేమో చల్లంగా మానిపోయే మాయ చేసి ఆ మాయే ప్రేమాయే. ఎంత గాయమైన గాని నా మేనికేమి కాదు, పువ్వు సోకి నీ సోకు కందేనే. వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది. నాదు శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది. మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది. మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా. ఉమాదేవిగా శివుని అర్థభాగమై నాలోన నులువుమా. శుభ లాలి లాలి జో, లాలి లాలి జో,
ఉమాదేవి లాలిజో లాలి లాలిజో మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా నా హృదయమా. మంచి మాటల పాట. ఇళయరాజా గారు బాణీలో ప్రయోగం చేస్తే మీరు వాణిలో ప్రయోగం చేశారు, మధ్యలో తమిళ వాణిలోకి వచ్చారు. అలవాటైంది తమిళ్ విని విని. సో స్వరాభిషేకం పుణ్యమాని నేను తెలుగు పాటలు నేర్చుకుంటున్నాను యాక్చువల్గా. ఓకే. సో ఇంతవరకు బాగా ప్రాక్టీస్ చేశాను, అక్కడక్కడ కొంచెం మిస్ అయినాయి అనమాట. మాకేం తెలియలేదే. వెరీ గుడ్. మేము పామర్లం, బాపడం, మేము పండితులం కాదు. అది ఆ లాస్ట్ అది షౌటింగ్ ఉంది కదా, అది తెలిసిపోతుందని అందుకని దానికోసం మన్మోర్ వద్దని చెప్పి ఒరిజినల్ తమిళ్ వచ్చేసాను అనమాట. తెలుగు తెలుగు ఒకసారి అక్కడ అది మటు కనాలా అంతే. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది వద్దా అందుకే అందుకే ఎందుకండి గొడవ అని. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు, కాదు కాదు కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది. స్వచ్ఛమైనది స్వచ్ఛమైనది. అమ్మయ్యా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ Thank you. చరణ్ గారు, అండ్ థ్యాంక్ యూ శైలజ్ గారు.